గురుగారు, రక్తాక్ష చోళుడు ఏనుగును ముఖద్వారం గుండా లోపలికి రానియకుండా శివాలయాలు నిర్మించారని చెప్తారు. దానికి గల కారణం ఏమిటి? ప్రతివాడి ఆలోచన స్రవంతికి కారణం అతని పూర్వజన్మ వాసన. ఎం యాతి స్మరన్ భావం త్యజించంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావిత అని చెప్తుంది భగవద్గీత. ఈ రక్తాక్ష చోళుడు పూర్వజన్మలో ఒక సాలీడు, నిత్యము శివార్చన చేస్తూ ఉండేవాడు జంబుకేశ్వరంలో. అక్కడ నేరేడు చెట్టు కింద ఉన్న శివలింగాన్ని భక్తితో అర్చిస్తూ చుట్టూ వస్త్రంలా నిర్మాణం చేసేవాడు. అక్కడే ఒక ఏనుగు ఉండేది. అభిషేక జలంతో శివుడికి సంతృప్తి కలుగ చెయ్యాలి, ప్రీతి కలుగ చెయ్యాలి అన్న ఆలోచనతో నదీ జలాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉండేది. కష్టపడి ఈ సాలీడు నిర్మించినటువంటి ఆ వస్త్రమంతా ఏనుగు యొక్క ఆలోచనతో అభిషేకంతో ధ్వంసమైపోయేది. ఇది గమనించిన సాలీడు ఒకరోజు ఏనుగు వచ్చే సమయానికి అక్కడే ఉండి తొండంలో ప్రవేశించి ఆ ఏనుగుని చికాకుపరిచి ఏనుగుతో పాటు తాను జీవితాన్ని అంతం చేసుకుంటాడు. కానీ శివభక్తితో శివార్చనతో నిత్యము జీవితాన్ని గడిపిన ఆ సాలీడు ఆ పుణ్యం కారణంగా మరుజన్మ రక్తాక్షచోళుడుగా రాజుగా జన్మ పొందుతుంది. కానీ పూర్వజన్మ వాసనల కారణంగా ఏనుగంటే కోపంతో శివాలయాన్ని నిర్మించిన ఏనుగు లోపలికి రాకుండా ఉండాలని చెప్పి ముఖద్వారాన్ని ఏనుగు రాకకు అవరోధంగా నిర్మాణం చేసి దాదాపు 700 శివాలయాలు నిర్మిస్తాడు రక్తాక్షచోళుడు. కానీ ఏ ఆలయంలోకి కూడా ఏనుగుకు ప్రవేశం ఉండదు. కారణం ముఖద్వారం అందుకు అనుకూలంగా లేకపోవటమే. కనుక శివభక్తి ఎలాంటి ఆలోచననైనా పరిపుష్టం చేసి అద్భుతమైన ఆనందాన్ని నీకు అందిస్తుంది. దాన్ని సక్రమమైన మార్గంలో మనకు వినియోగించుకోగలిగితే ఆ సర్వేశ్వరుడి యొక్క కృప లభిస్తుంది. అద్భుతమైన ఈ భక్తుడి గాథ శివభక్తిలోని ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తుంది.